ఒక క్రికెటర్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది రిషబ్ పంత్ని చూపిస్తే సరిపోయింది భయ్య. ఎందుకంటే అతని లైఫ్లో ఒక స్టోరీ జరిగిందనమాట. అదేంటంటే 2015-16 సీజన్లో అప్పుడు ఢిల్లీ రంజీ ట్రోఫీ టీంకి రిషబ్ పంత్ని సెలెక్ట్ చేయలేదన్నమాట. అయితే సెలెక్ట్ చేయకపోతే ఆ ఢిల్లీ టీంకి కొన్ని రోజులు మరి ప్రధాన కోచ్గా అజయ్ జడేజా ఉన్నాడు. అయితే అప్పుడు అజయ్ జడేజా రిషబ్ పంత్ చెప్పాడంట, నువ్వు రంజీ ట్రోఫీ టీంకి సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ట్రైనింగ్ సెషన్కి వచ్చావు అనుకో, ఇప్పుడు నీకు ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు ఉపయోగం ఉండేది దీనివల్ల అని చెప్పేసి మరి పంత్తో చెప్పాడంట. అయితే పంత్ ఏమన్నాడు తెలుసా దానికి, ఓకే మీరు చెప్పినట్టే వస్తాను, కానీ మీరు ఎటువంటి ఫీల్ అవ్వమాకండి. ఈరోజు నేను సెలెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పుడైతే నా అవసరం పడిద్దో అప్పుడు ఢిల్లీ టీమే నా ఇంటికి వచ్చి మరి నన్ను తీసుకెళ్ళిద్ది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. అప్పుడు జడేజా షాక్ అయ్యాడంట, అరే ఏంద్రా నీ కాన్ఫిడెన్స్, నువ్వు చూస్తుంటే పిల్లోళ్ళలాగా ఉండవు, ఈ పిల్ల వయసులోనే నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి షాక్ అయ్యాడంట. అయితే దాని తర్వాత మ్యాచ్లో చూసుకుంటే అతను ఏకంగా అదే సీజన్లో సెలెక్ట్ అయ్యాడంట మళ్ళీ రిషబ్ పంత్. సో మరి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మ్యాచ్లోనే అతను హాఫ్ సెంచరీ చేశాడంట. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఏదైనా ఒక క్రికెటర్కి ఒక కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం.